అసలు తగ్గొద్దండి, మీరు ఎక్కడ తగ్గొద్దు. అందరికీ నమస్కారం. ఈ సినిమా నిజంగా శశివర్ధనే దీనికి ఎంత కష్టపడ్డాడో, మా తేజ కావచ్చు, గౌరీ గారు కావచ్చు, ఇద్దరు సాయిలు కూడా, ఎందుకంటే మా హీరో హీరోయిన్ కూడా, వీళ్ళ కష్టం కళ్ళ ముందు చూశాను కాబట్టి నిజంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా తేజ అంటే ఇక సినిమాకి చిన్నపిల్లలాగా, సినిమా ఎంత లవర్ అంటే ఆయన ఇంకా సినిమా అంటే పడి చచ్చిపోయే క్యాండిడేట్. 24 గంటలు మొబైల్లో ఉన్నాడంటే సినిమా తప్ప ఇంకేముండదు. వేరే రీల్స్ కూడా కంటే ఈ సినిమా ఏమవుతుంది, ఏం సినిమాలు, ఏం జరుగుతుంది మార్కెట్ అంతా, ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానం కల్పించాలి సినిమా పరంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకి వేరే ఏది తెలియదని చెప్పి నాకైతే ఖచ్చితంగా ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. ఇటు గౌరీ గారు కూడా, ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాని అందించారు. ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. ఇకపోతే మా హీరో హీరోయిన్ కూడా, ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివర్ధనే. ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు. మీరు ఒక సినిమాను ఆదరిస్తారు, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా టీం అందరికీ మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చామా, మాట్లాడామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలని ఫిక్స్ అయ్యారా మీరు? ఎనీవేస్, ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇచ్చేయమంటారా? మీరు చెప్పారంటే ఇచ్చేస్తాను. సాయి కుమార్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హాయ్ అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ 19 నా బ్యూటీ మూవీ రిలీజ్ అయింది అండ్ వెంటనే ఈ మూవీ వచ్చినందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్లా ఉంది కొంచెం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పెషల్ మూవీ నాకు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. మేము షూట్ చేసాము. నేను సాయి మోహన్ ఉబ్బన కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది చూసి నాకు ఐతేజ గారును మీ అందరం కలిసి ఈ ఫిలిం స్టార్ట్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నిజమైన అమ్మాయిని ప్రేమిస్తే అది మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేయాల్సిన అనే ఒక డైలాగ్ ఉంది. సో మేము ఇక్కడ ఈ సినిమా కోసం అంతే యుద్ధం చేసామండి అందరం కలిసి. లైక్ సాయి మోహన్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అందరూ. ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ బయటికి మీరు అందరూ తీసుకెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మా ఐతేజ గారి గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నన్ను బాగా నమ్మారండి. ఓపెన్గా చెప్పాలంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ టైము, నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే చేశాను. అసలు సినిమా హ్యాండిల్ చేయాలంటే చేయగలమా లేదా అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. నన్ను ఎవరు చాలా వరకు నమ్మలేదు, చాలా రోజులు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఐతేజ గారు నమ్మి నాకు ఈ సినిమా ఇష్టం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి లాస్ట్ చెప్తా, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఈవెన్ నాకు హీరో గారి దగ్గర ఎలా నచ్చిందంటే, ఎంత లైక్ ఆయన ఏమంటారు సపోర్ట్ కానీ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకరోజు సెట్లో ఆయనకి కాలు బ్రేక్ అయినా సరే, ఆయన అంటే బ్రేక్ అవ్వలేదు, లైక్ ఎయిర్ ఫ్రాక్చర్ లాగా అయితే అయినా సరే ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది సార్. ఇప్పుడు షూట్ చేశారు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి, అలా చేశారు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ మేడం, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఏమని చెప్పాలంటే, లైక్ కొన్ని థింగ్స్ మనకి ఇలా ఉంటాయి సార్, ఇలా బాగుంటుంది, కొంచెం మేకప్ ఇలా చేద్దాం, ఇది అదని చెప్పి ఆయన మేడమే కొంచెం చేశారు, అది బాగా నచ్చింది. అండ్ నాకు కలర్స్ వైజ్గా, కాస్ట్యూమ్స్ వైజ్గా నేను గౌరీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు కలర్స్ వైజ్గా నాకు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కలర్స్ చాలా బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, కలర్స్ బాగా పిక్ చేశారు, ప్యాలెట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు. అండ్ డైరెక్టర్, మేమైతే లైక్ ఆల్మోస్ట్ ఈ సినిమా బిఫోర్ 1.5 year ట్రావెల్ చేసాం. ఎలా అంటే లైక్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక రోడ్డు మీద మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా సినిమా చేయాలి, ఇలా చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ మనకి సినిమా తీసుకురావాలని స్టార్ట్ చేసాం. అసలు నాకు అది బాగా గుర్తుంది. అండ్ ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం ఇవాళ బాగా బయటికి వెళ్తాను నేను కోరుకుంటున్నాను 100%గా. అండ్ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు బ్యూటీ అనే మూవీ వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు అగ్లీ స్టోరీ సినిమా వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే ట్రయల్ మూవీ కూడా వచ్చింది. సో ఈ సినిమా అన్నది నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు తెలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అభిలాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్ మా అందరి తరపు నుంచి. అండ్ నెక్స్ట్ అహితేజ గారిని, గౌరీ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ పర్లేదండి, మీరు నమ్మి తీసిన సినిమా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టదు, మీరు నమ్మండి.
హలో అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఎమోషనల్ అయిన ఏదో పబ్లిసిటీ అనుకుంటారో, చాలా కంట్రోల్గా ఉన్నా. ఎందుకంటే ఈ 3 years మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు, బట్ ఆల్ ఫర్ ఎ గుడ్ ప్రోడక్ట్. మీ అందరికీ మేము గుడ్ ప్రోడక్టే ఇస్తున్నాము. సో మీరు వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమా జనంలోకి స్టార్టింగ్ నుంచి తీసుకెళ్తుంది మీడియానే. నాకు వెరీ స్టార్టింగ్లోనే 10 days షూటింగ్లోనే ఆడియో క్లోజ్ అయింది మాకు. విత్ ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి బీజిఎంతో వదిలితే అది ఆడియో క్లోజ్ అయింది. తర్వాత రషెస్ చూసి ఓవర్సీస్ క్లోజ్ అయింది. సినిమా చూడకుండానే అన్ని బిజినెస్లు అయిపోయినాయండి. డ్యూ టు మాకేంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ బిజినెస్. నాకు సోలోగా ఉన్నా, నాకు వెనకాల ఎవరు లేరు కాబట్టి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ బికాస్ ఆఫ్ కంటెంట్ స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసిన నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వాళ్ళకి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సారీ కూడా, ఎందుకంటే 1 year డిలే అవ్వటం, మళ్ళీ మీరు నాకు స్టాండ్ బై ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. రైట్ ఫ్రమ్ ఓవర్సీస్ నాకు అథర్వ భద్రకాళి పిక్చర్స్ కానీ, అండ్ సీడెడ్ ఏయూ సినిమాస్, అండ్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ మాకు రైట్స్ తీసుకున్న మైత్రి వాళ్ళు కానీ, శశి అన్నకు కానీ, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిలీవ్ చేశారు నన్ను. సో ఈ October 10th ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తున్నాము. మంచి సినిమానే చేస్తున్నా. అంటే మీ అందరికీ తెలుసు, నేను మెగా ఫ్యాన్ కింద వచ్చా, ఒక సినిమా లవరు. నేను ఎన్నో సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ప్రమోషన్స్ చేసేవాళ్ళం. చాలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా సినిమాకి నేను ఈవెంట్కి రావాలన్నా చాలామందిని అడుగుతూ ఉండేవాడిని. నేను మన ట్రైలర్ లాంచ్కి కూడా అడిగా. సో రెస్పాండ్ అవ్వాలా ఎవరు, అంటే డిలే అయిందనో లేదో ఏంటో తెలీదు, ఎవరు రెస్పాండ్ అవ్వాలా. నేను అప్పుడే అనుకున్నా మన సినిమాని స్టార్టింగ్ నుంచి మోస్తుంది మీడియా. అండ్ నాకున్న సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, వెల్విషర్స్. అంటే నేను ఒక మెగా ఫ్యాన్ అయినా కూడా నాకు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కూడా అందరూ హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక మనిషి కిందే చూస్తున్నారు. సో నాకు ఇప్పుడున్న బలం మీడియా అండ్ నా సోషల్ మీడియా ఫ్రెండ్సే. 10th మా ట్రైలర్కి జెన్యూన్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. 1 million పైన డిజిటల్ వ్యూస్ వచ్చాయి, ట్రెండింగ్లో ఉంది. సో చూసిన వాళ్ళు నాకు 20% మంది నాకు ఓపెనింగ్ డే వచ్చినా చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఆర్టిస్ట్ అందరి గురించి నేను తర్వాత మాట్లాడతా. అండ్ సో నాకు ఈరోజు ఒక 3 గురించి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే నాకు ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ అవి ఉన్నాయి కూడా, నాకు సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారికి, అండ్ నా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్ గారికి, అండ్ డైరెక్టర్ యోగి అన్నకి చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మీరు ఇంకొక 1 week మమ్మల్ని ఎలాగే మోయండి. అండ్ మా డిజిటల్ పిఆర్ విష్ణు నాయుడు గారికి, ఫన్ అన్నకి, ఎందుకంటే 2 years సినిమా నిలబెట్టడం మాటలు కాదు. సో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో నాకు అర్థమవుతుంది. సో ఈ 6 days భరించండి మా కంటెంట్. సో డెఫినెట్గా మంచి సినిమాని ప్రమోట్ చేసామని అయితే మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అహితేజ గారు. మీరు చాలా కష్టపడ్డారు. మీకు October 10th శశివదనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రెజెంటర్ గౌరీ నాయుడు గారు. ఊరికే ఇలా వచ్చి అలా 2 మాటలు అయ్యో మాట్లాడండి, పర్లేదు. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామంది దగ్గర విన్నాను మీరు చాలా అద్భుతంగా చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంబిక గారు, మీరు అంబిక అన్నప్పుడల్లా నాకు ఎందుకో తెలియదు, ఏమనుకోద్దు, మీరు అంబిక అగరబత్తి గుర్తు వస్తుందండి నాకు. నేను వచ్చినప్పటి నుంచి మీరు నా పేరే పట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఈ మూవీ చేయడానికి మొత్తం టీం అందరూ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కష్టం అంతా మీరు 10th of October వస్తారు, చూస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా సినిమాలు వచ్చే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, మా కెప్టెన్ సాయి మోహన్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. కాదు, మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారా మోహన్ గారితో? ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. శశివదనే నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ. చాలా పెద్ద జర్నీ అండి నాకు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది.
హ్యాపీ. ఎంత స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ లేకుండా ఏది రాదు, బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది. బట్ నాకు ఈ సినిమా ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th క్లాస్ ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారని చనిపోయారు ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ 100 రూపాయలు 150 రూపాయలు కూలికి వెళ్తారండి మా అమ్మ మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం నీకోసం. ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహో మా నాన్న జన్మనిచ్చాడు, దాంతో ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవటం చాలా ఈజీగా అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడుండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు. నాకు అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి, అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నెరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకొక నెరేషన్ ఇస్తే ఏదో చెప్తున్నాడు, అయినా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరల్లీ అసలు సార్ ఎందుకంటే మా నాన్న నాకు జన్మిచ్చాడండి, చాలు నాకు. ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను, అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ఈ జర్నీలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది. నాకు ఉంది రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి అని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాడిని, ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సార్, నువ్వు చేస్తావు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఈ జర్నీని ఇంతవరకు అంటే మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి శశివదన్ అనేది ఏదో సంథింగ్ ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫిలిం అవుతుంది అని నమ్మినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్ అంటే ఫస్ట్ డిఓపి అంటే మా ఇద్దరిది ఎలా ఉంటుందంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఫ్రేమ్ ఇస్తాడు నాకు. అంటే నేను ఎప్పుడు రాసుకున్న విధానం చాలా పొయిటిక్ ఫీల్లో రాసుకుంటాను, దాన్ని ఒక అందమైన పెయింటింగ్ లాగా. మచ్చా మనం చేస్తున్నాం కదా మళ్ళీ, థ్యాంక్ యూ. బిజీ అయిపోయావు కదా అని మళ్ళీ రానంటే ఈసారి ఇవ్వకపోతే కేసు వేస్తా. థ్యాంక్ యూ అండి. శర్వ పాప నాకు తెలుసు ఒక 4 రోజులు రూమ్ నుంచి కూడా రావడానికి భయపడ్డాడు, ఎప్పుడు వస్తాడు ఈ ఏటీవ్ నువ్వు అంటాడు, ఓకే అంటా పాప అని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి. మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్వ. అండ్ అందీప్ గారు ప్రాణం పోసారని చెప్పాల్సి, అందీప్ గారు మన ఆర్ఆర్ తోటి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు టైటిలే నేను అమ్మాయి పేరు మీద పెట్టుకున్నాను కావాలని. అంటే ఒక తెలుగు అమ్మాయి కథని, అమ్మాయి ప్రేమని చాలా జెన్యున్గా చెప్పాలని నేను ఎంత అందంగా రాసుకున్నానో అంతకంటే అందంగా చేశారు కోమలి గారు, అంత సపోర్ట్ చేశారు. చాలా లోలో ఉన్న టైంలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ మన శ్రీమన్ గారు ఆయన ఫోన్లో చెప్పారండి కథ, దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు, ఫోన్లో చెప్పగానే కథ చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారండి. నేను చేస్తాను, నాకు ఒక ఫుల్ నెరేషన్ ఇస్తారా అన్నారు.
ఆర్ఎఫ్సీకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నేను ఇమీడియట్లీ చేస్తానంటే అసలు బడ్జెట్లు అవి కూడా నాకు అది కాదు, మనం నేను చేయాలి అని. ఎంత ఓన్ తీసుకున్నారంటే ఆయన, ఈ పర్సనాలిటీ సరిపోదేమో, నేను ఈ క్యారెక్టర్కి ఇంక నేను బాగా బల్క్ అవుతానని చెప్పి ఇంకా చాలా ఆయన పర్సనల్ కేర్ తీసుకొని అంత బాగా చేసి, ఇందాక మీకు 7 days to go వీడియోలో ఒక 3 minutes షార్ట్ అది చెప్తున్నారు. అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు, నేను సింగిల్ షాట్లో తీస్తానని కట్ చేద్దామనే ఉండే. బట్ ఆయనతో అంతమంది ఒక 3 days జర్నీలో ఇది సింగిల్ షాట్ పెడితే ఆయన చేస్తాడు 100%, మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు శశివాద్ అనే ఒక మంచి ప్రేమ కథగా దీని మించి ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. అండ్ ఇంకా ఎడిటింగ్ గ్యారీ గారు లిటరల్లీ ఎన్నిసార్లు మార్చాను, ఎన్ని షాట్లు మార్చాను, పాపం ఆయన ఓపిక్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి. ఆయనకి మిగతా వాళ్ళని ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ అది మాట్లాడారు కదా డిఓపి గారు, అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే. నాకు లుక్ టెస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి సాయి గారు అంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేను మేడం, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండడం తప్ప, ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరల్లీ. ఇంకేమన్నా మర్చిపోయింటే సారీ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక 6 రోజులండి, మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది. ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన హీరోయిన్ కోమ్లి గారు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తారు చూసారు, నన్నే పిలిచారు వెళ్ళాలని. హలో అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది. అందరూ కష్టపడతారు. వాళ్ళు ఒక సినిమా చేయాలి, జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్. సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్. కాకపోతే ఎందుకు శశివదనే నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదిని. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th October సినిమా వస్తుంది. ఏం చెప్పాలి చెప్పనా అంటే ఒకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది. కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ సర్ప్రైజ్, అది ట్విస్ట్ మంచి అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు. కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది, నేను ఏం చెప్పినా ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానేమో. కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను అని అనుకోకండి, బట్ కంపల్సరీ తెలుగు ఫిలిమ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది. అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ పెద్ద హైప్ నేనేం ఇవ్వట్లేదు. కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ. గోదావరి నాకు చాలా ఇష్టం, యాక్సెంట్ కానీ ఏదైనా. ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th October చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను. అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th October శశివదనే ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ కోమ్లి గారు. చెప్పినట్టుగా చాలా అందంగా చెప్పారు అండ్ చాలా క్యూట్గా మాట్లాడారు. ఒకటి ఉంది అనగానే పాట పాడతారేమో అనుకున్నాను. ఓ మీరు కూడా అనుకున్నారా? అనుకోలేదా? ఎనీవేస్ థ్యాంక్ యూ కోమ్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన హీరో రక్షిత్ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. 3 ఏళ్ల క్రితం తేజ గారు ఒక కథ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను అంటే
సాయి వచ్చి కథ చెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు. అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. సరే పలాస చూసావా అని అడిగాను. పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా. చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు, అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు. ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోనులు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది, మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ని పట్టుకోవడానికి. ఇంకొక కథ చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది. శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు, చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే. ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం. ఆయనకి ఇట్లా చెప్పాను, ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి, ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన. అప్పుడు అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బాగుంటుంది, ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. కోమలి గారి గురించి లాస్ట్లో చెప్తాను. గౌరీ గారు అద్భుతమైన మాకు బట్టలు ఇచ్చారు కాబట్టి మేము ఇంత అందంగా కనబడుతున్నాము. ఆ కాంబినేషన్స్ అవన్నీ, కాస్ట్యూమ్స్. అదేనండి, బట్టలు అంటే కాస్ట్యూమ్సే కదా, మేము కొంచెం నార్మల్గా మాట్లాడతాం బట్టలని. మ్యూజిక్ డైరెక్టర్ శర్వా చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ట్రెండ్ అయింది ఒక సంవత్సరం క్రితం మ్యూజిక్ అంతా. మళ్ళా మనం అంతా ఒకసారి మ్యూజిక్ వినాలి ఈ సినిమాకి వచ్చే ముందు. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శర్వా. అలాగే అనుదీప్ గారు బ్రహ్మాండమైన ఆర్ఆర్ కొట్టారు, అదరగొట్టేశారు ఆర్ఆర్. ఒక్కొక్క పొజిషన్లో అయితే సినిమా అట్లా లెగుస్తుంది ఆయన ఆర్ఆర్ మూలాన. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. కోమలి గారు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన హీరోయిన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరు, ఎక్స్ట్రాడినరీ ఏమనాలి డైలాగ్లో కానీ. అంటే ఓన్లీ హీరోయిన్ కాదు ఆవిడ, తెలుగులో హీరోయిన్లు రావాలి అంటున్నారు. కోమలి గారు లాంటి హీరోయిన్లు ఇంకా చాలామంది రావాలి. కోమలి గారితో మళ్ళీ పని చేయాలంటే భయం వేస్తుంది యాక్చువల్లీ నాకు. అంత టాలెంటెడ్ ఆవిడ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆన్ ఎవ్రీథింగ్ షీ డస్. ఆవిడ వేసుకునే డ్రెస్సులో కానీ, చెప్పే డైలాగులో కానీ, ఈవెన్ లైటింగ్ కూడా ఆవిడ అంత బాగా నెగిటివ్గా కాదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అవన్నీ కలిసి ఈ శశివదనే అనే సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇంత కష్టపడ్డాం కాబట్టి అంత సక్సెస్ మాకు వస్తుందని కోరుకుంటున్నాను. మా తేజ గారికి చాలా నీడెడ్ సక్సెస్. అలాగే మా అభిలాష్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. తేజ గారికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి, సాయికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి వాళ్ళ ఫాదర్ కోసం. మా డిఓపి సాయి ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. తేజ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. కోమలి గారు ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు నానిగారితో వాళ్ళతో, కాబట్టి మనతో చేస్తారో లేదో తెలియదు. ఇంకా మంచి సినిమాలు చేయాలి.
ఈ సినిమాని అందరూ చూసి ఒక జెన్యూన్ సినిమా చేసాము. ఏమీ ఒక వల్గారిటీ కానీ ఒక ఇది కానీ ఉండదు. చాలా జెన్యూన్గా ఒక సినిమా వస్తుంది. గోదావరి జిల్లాల సినిమా. కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు. ఇది ఒక 14 సంవత్సరాల స్పాన్లో జరిగే కథ. మీ ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్స్లో అని చాలా హ్యాపీగా బయటకు వస్తారు. మీరు పెట్టే ₹1 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రక్షిత్ అట్లూరి గారు. మీడియాకు ఒక మంచి తమ్మునేలు ఇచ్చినందుకు ఇంకొక స్పెషల్ థ్యాంక్స్. హీరోయిన్తో ఇంకొక సినిమా చేయాలంటే భయం వేస్తుందన్న హీరో. పోర్లేండి, థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా స్పెషల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ శశివర్ధనే. సో ఏజీ ఫిలిం కంపెనీ అండ్ అలాగే ఎస్విఎస్ స్టూడియోస్ బ్యానర్లో అండ్ ప్రెజెంటెడ్ బై గౌరీ నాయుడు గారు అక్టోబర్ 10th శశివర్ధనే సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. చైర్స్ ప్లీజ్. మీరు కూడా అండ్ Q&A సెషన్లో మన డైరెక్టర్ సాయి మోహన్ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ అహితేజ గారు అండ్ మన కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ గారు, కోమలి గారు అండ్ అలాగే రక్షిత్ అట్లూరి గారు అండ్ అలాగే మన సినిమాటోగ్రఫర్ సాయి కుమార్ గారు. శ్రీపాల్ గారు మీడియా కోసం కావాలా? అండర్ స్పెషల్ రిక్వెస్టా? శ్రీపాల్ గారు ఎస్ ప్లీజ్. శ్రీపాల్ గారు ఎక్కడున్నా ఒకసారి రండి, పోని మిమ్మల్ని అందరూ కలవరిస్తున్నారు. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారికి. సరే సార్, సార్ చెప్పండి. దాదాపు 3 years తర్వాత వస్తున్న సినిమా. అవునండి. ఇంత టైం తీసుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లం? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడూ లేదండి. మాకేంటంటే నాకు కొత్త సోలోగా బిజినెస్ చేయటం ఇవన్నీ కొత్త. మనం ఏంటంటే బిజినెస్లో పేపర్ నమ్మాలని తెలియక మాట నమ్మి నేను కొన్ని పనులు చేశా. సో అది వికటిచ్చి కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది తప్పితే కంటెంట్ పరంగా అది ఎప్పుడు ప్రాబ్లం లేదండి. మధ్యలో హీరో గారికి ఒక 3 months 4 months రెస్ట్లో ఉన్నాడు, ఆయన ఇంజురీ అయింది. అట్లా అయింది తప్పితే ఇట్స్ నథింగ్ అబౌట్ ఫైనాన్షియల్స్, అలా ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే పేపర్ మీద ఉంటేనే నమ్మాలి. అదే నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదండి. సరైన గైడ్ చేసి లేకపోవడం నాకు వచ్చిన ఇబ్బంది అది అంతే. అంటే ఎవరితో వచ్చింది ఆ ప్రాబ్లం? ఇప్పుడు అది ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 year నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోదలుచుకోవాలా. డెఫినెట్గా మాట్లాడతా వన్ డే. నేను చెప్పింది 10 మంది వినే రోజు ఖచ్చితంగా నేను అది నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానండి. కానీ దాని ఎఫెక్ట్ మీ సినిమా పైన బాగా పడింది. 3 years దాకా పడింది. బట్ ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఎందుకంటే పీరియడ్ సినిమా 2007 అట్లా జరిగే కదా. సో మనకేమీ స్టైల్ అయినట్టు కానీ అట్లా ఏమో అనిపించదు, ఫ్రెష్గానే అనిపిస్తుంది కదా. ద థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిలేస్ మాకు ప్రమోషన్స్లో లిమిటేషన్స్ వచ్చేసినాయి తప్పితే హోప్ఫుల్లీ మౌత్ టాక్తో ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్తామని అనుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ. కోమలి గారు, మంచి హిట్ లాంటి మంచి సినిమాలు తీసుకుంటూ అటు వేస్తున్నారు, ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో చేస్తున్నారు. లిప్ కిస్ ఇచ్చారు కానీ దీంట్లో ఏంటి అంటే డిమాండ్ చేసిందా? సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా లిప్ కిస్కి? ఎట్లా? సార్ హలో సార్, నమస్తే. ఫస్ట్లీ అది క్యారెక్టర్ శశికి రాఘవకి అయిన ఇది అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనేది ఈ రోజుల్లో ఎక్కువ కొంచెం జోక్గా అయిపోతుంది సీరియస్ కన్నా. టు బి ఆనెస్ట్ అది దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఫస్ట్ అది సాయి మోహన్ గారు చెప్పినప్పుడు నేను రక్షిత్ అండ్ అందరం వద్దు అని అనుకున్నాం. కానీ సాయి మోహన్ గారు కూడా యాక్చువల్లీ ఫస్ట్ రాసినప్పుడు మనం
ఆయన ఎయిమ్ ఏంటి అంటే యాజ్ అ డైరెక్టర్ రేపొద్దున అందరూ ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూసినప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఇబ్బంది కలగకూడదు, అందుకని మేము సినిమా తీయలేదు. ఆయన థాట్ ప్రాసెస్సే అంత. ఆయన హీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ ఎన్జీ లవ్ స్టోరీ అన్ని సాయి మోహన్. హీ బిలీవ్స్ ఇన్ దట్ ఒకప్పటి కాలంలో కళ్ళు చూసుకుని. టు బి ఆనెస్ట్ సినిమా మొత్తం మేము చాలా డైలాగ్ కన్నా ఎక్కువ కూడా కళ్ళతోనే ప్రేమించుకునే క్యారెక్టర్స్ అది. కానీ ఎప్పుడైతే ఆ సీన్ మేము అనుకున్నామో అప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చెప్పే కన్నా రేపొద్దున సినిమా చూస్తే మీకు కన్ఫర్మ్గా అది ఇచ్చిన ఇంపాక్ట్ ఆఫ్ లేట్ మీరు చూసే ఫిల్మ్స్ ఆర్ లవ్ స్టోరీస్లో ఎక్కడ ఉండదు అనే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. బికాజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియాలిటీ ఆర్ రొమాన్స్. అక్కడ శశి ఏడుస్తూ యునో షీ ఈస్ గివింగ్ దట్ కేస్, దానికి ఒక అర్థం అనేది రేపు సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ అర్థం లేకుండా అయితే అది లేదు. 2010 అంటున్నారు కదా, అంటే మొబైల్ లేదు కానమంటుంది, కానీ అప్పటికి మొబైల్స్ కూడా ఉన్నాయి కదండి. 2007 అండి అది. కాకపోతే అమ్మాయి మొబైల్ వాడదు, దానికి రీజన్ ఉంటుందండి. అచ్చా అచ్చా. ప్రొడ్యూసర్ గారు. సార్ నిశాంత్ గారు హాయ్ అండి. హలో అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మీరు నాకు తెలుసు, నేను మీ ట్వీట్లు కూడా చూస్తూ ఉంటా. అవునండి. లాస్ట్ 1.5 ఇయర్లో చాలా ట్వీట్లు ఈ చిన్న సినిమాల గురించి, ఇబ్బందుల గురించి మల్టిపుల్ ట్వీట్స్ వేస్తూ ఉంటారు మీరు. అవునవునండి. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందా అని నేను అడగను కానీ, అవునండి. అండ్ లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసిన ఒక నోట్లో కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు కూడా ఒక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. అవునండి. ఏంటంటే అసలు సినిమాలు, చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమా ఏంటి? చాలా కష్టం అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను మన సినిమాలో లవ్ స్టోరీ ఉన్న దీంట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే యాక్షన్ పార్ట్ అంతా మన బడ్జెట్స్ అయ్యి చూసుకుని లాస్ట్లో షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యి 30% హైక్ అయింది, 3 crores లోపు సినిమాలకి 10% హైక్ అన్నారు. సరే అని మేము యూనిట్ని అందరినీ తీసుకెళ్ళి షార్ట్ పెడితే మాకు 30% ఇస్తే కానీ రావన్నారు. అప్పుడు చాంబరోళ్ళకి నేను 10 సార్లు ఫోన్ చేశాను అండి. అమ్మ షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేసి నువ్వు చేయకపోయినా పర్లేదు అంటాడు. అదేంటి ఇప్పుడు నేను ట్రావెల్కి అప్ అండ్ డౌన్ నాకు 6 lakhs ఉంది, 7 lakhs అవుతుంది మా యూనిట్కి. సో నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. నాకు అది 1.5 per day ఎక్స్పెన్సెస్ అంటే 6 days అంటే 4 రోజులు షూట్ వస్తుంది ఆ డబ్బులతో. నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. అడిగితే ఫోన్లు ఎత్తరు. ట్రై చేసాం. మధ్యలో అలాగే ఒకసారి నాకు ఈ లాస్ట్ డిలే వల్ల ఒక ఇష్యూ అయినప్పుడు కూడా నా వెర్షన్ వినడానికి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళకి ఏంటి ఎలా చెప్పాలి, బెంజ్ కార్లు వేసుకుని పెద్ద కార్లు వేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రొడ్యూసర్సు. అంటే నేను కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఒక పెద్ద జాబ్ వదులుకుని ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంక వాళ్ళు పట్టించుకోరు. సో ఏంటండి ఏం చేశారు చివరికి? ఏం లేదు, మేమే సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ హీరో గారు వాళ్ళ ఫాదర్ అందరూ కలిపి కూర్చొని మేమే మాట్లాడుకోవాల్సి వచ్చింది తప్పితే బికాస్ ఆఫ్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉంటే మా ఇష్యూ అంత లాగ్ అయ్యేది కాదు. అంటే ఆల్మోస్ట్ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ గిల్డ్ అని చెప్పి వేరేది పెట్టుకుని అక్కడ వేరేగా చూసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఏమనేవారంటే వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అందరూ చాంబర్లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే చిన్న సినిమాలకి హెల్ప్ చేయక పెద్ద సినిమాలకి హెల్ప్ అవ్వక ఏం జరుగుతుంది అంటారు? తెలియదండి, అది ఎగ్జాక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అంటే ఏముండదు. నేనైతే 2వ సినిమా వెబ్ సిరీస్ ఒకటి చేసా, బట్ మన వెర్షన్ కూడా వినడానికి ఏమి ఉండదండి అక్కడ. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మారిందని అనుకుంటున్నా. సోషల్ మీడియా మన యాక్టివ్ అదే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అని ఎస్కేఎన్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టారు. అట్లీస్ట్ ఆ యంగ్ బ్యాచ్ అయినా కూడా ఈ చిన్న సినిమా చేసేవాళ్ళని అంటే ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మేము ఇక్కడ కమిట్ అయిపోయి ఉంటాం. అక్కడ జాబ్ వదిలేసుకుని వస్తే ఇక్కడ ఏదో సాధించాలనే వస్తాం. వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇవన్నీ అంటారు కదా, ఓన్లీ టికెట్ రేట్స్ కోసమే మీటింగులు జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే టికెట్ రేట్స్ ఒకటే ఇష్యూ కాదని నా ఫీలింగ్. పెద్ద సినిమాకి ఒకే లొకేషన్ ఒకటే కాస్ట్, చిన్న సినిమాకి అదే కాస్ట్. మీరు చిన్న సినిమాకి అట్లీస్ట్ ప్రొడక్షన్ కాస్ట్లో ఏమైనా తగ్గించేటట్టు అటువంటి ఏమైనా తీసుకొస్తే 4 బతుకుతారండి. ఎందుకంటే పబ్లిసిటీ కాస్ట్ పెద్ద సినిమాకి ఒకటే, చిన్న సినిమాకి ఒకటే, ప్రతి ఒక్కరు ఛార్జ్ చేసేది ఒకటే. అది మాట్లాడట్లా టికెట్ రేట్లు. అంటే ఇప్పుడు వాళ్ళకి హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత బడ్జెట్ అయినా పెట్టి తీసుకోగలుగుతారు. మాకు హీరో ఉన్నారు కొత్త వాళ్ళకి మాకు అట్లీస్ట్ ఎంతో కొంత ఉండాలి కదండి. సో ఆ వెర్షన్ వినడానికి కూడా మాకు ఆ ఛాన్స్ లేదు, ఎప్పుడు స్కోప్ లేదు.
మీ ఫోన్ లిఫ్ట్ చేయండి ఎవరు, చాంబరా ప్రొడ్యూసర్ కౌన్సిలా? అది ఇప్పుడు వద్దండి. అంటే మీ కేసు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చింది కదా, మీరు చాంబర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చాంబర్ అనట్లేదండి. నేను అదే చాంబర్ కింద అన్నీ వస్తాయి కదండి. సో దాంట్లో అంటే నేను అసోసియేషన్ కూడా ఏం అనట్లే. అక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న పర్టికులర్ పర్సన్ చిన్న వాళ్ళని కూడా టైం ఇస్తే బాగుంటుంది అనేది వెర్షన్ అండి. ఆయన కూడా అంటలా. సో వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది అయ్యి ఉండొచ్చు కానీ బట్ అందరికి వినడానికే కదండి అక్కడ ఉన్నది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే జగన్ చెప్పాయి ఈ సినిమాకి ఒక చిన్న సినిమాకి పడాల్సిన హర్డిల్స్ అన్ని పడినట్టు తెలుస్తుంది. 3 years నుంచి సినిమాను మోస్తూ వస్తున్నారు. ఫైనల్గా రిలీజ్కి వచ్చింది. అండ్ ఒక సినిమా ఏ సినిమాకైనా మంచి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో క్లైమాక్స్ గురించి ఎలా ఉండబోతుంది? ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ రాసారా, డిజైన్ చేస్తారా డైరెక్టర్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది థియేటర్స్ నుంచి బయట? అంటే నేను 1997 నుంచి 6 నుంచి థియేటర్లో సినిమా చూస్తున్నాను భయ్య. నాకు తెలిసి అటువంటి క్లైమాక్స్ ఆన్ ఏ హోల్ నేను అది ఎక్స్ట్రాడినరీ అది నేను మేకింగ్ పరంగానే అలా అన్నాను కానీ దట్స్ చాలా కొత్తగా ఉంటుంది క్లైమాక్స్. ఖచ్చితంగా ఎమోషనల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటికే చూడలేదు అటువంటి క్లైమాక్స్. నేనేమైనా మిస్ అయ్యానేమో తెలియదు. 1 or 2 ఉంటే ఉండొచ్చు తప్పితే అటువంటి క్లైమాక్స్ నేనైతే ఇప్పుడు చూడలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తేజ గారు చెప్పండి భయ్య. సార్, అంటే అందరూ అన్నట్టే 3 years స్ట్రగుల్స్. సో ఈ 3 yearsలో ఈ సినిమాని బయట తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం, ఈ గ్యాప్లో మీ మైండ్ సెట్ ఏమైనా మారిందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే కొంచెం సూసైడ్ వరకు కూడా వెళ్ళారని తెలిసింది. లేదు అసలు లేదు అటువంటిది ఏం లేదు కానీ బట్ స్ట్రగుల్స్ అయితే పడ్డా. బట్ లేదు నాకు ఎందుకంటే మా వైఫ్ కంప్లీట్ సపోర్ట్ ఉండింది. తను లేకపోయింటే వేరేగా ఉండదేమో. బట్ స్టిల్ ఏంటంటే మనం సినిమా చేయడానికి వచ్చాము. సో తను షీఈ్ ద సపోర్ట్ మన. నాకు అటువంటి ఆలోచన అయితే రాలేదు. బట్ సినిమాని ఎలా బయటికి తీసుకురావాలనే తపన పడ్డా అంతే. సో ఈ టైం పీరియడ్లో ఏమన్నా మీ మైండ్ సెట్ మారిందా సినిమాల మీద? లేదు అసలు లేదు. అది నేను చేసుకున్నది ఏదైనా ఉన్నదనుకున్నా తప్పితే నా మైండ్ సెట్ ఏం మారలే. సార్ రక్షిత్ గారు. చందు హలో. సో అందరూ క్లైమాక్స్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు క్లైమాక్స్ గురించి అందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చూడండి క్లైమాక్స్ ఉండబోతుందని. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎలాంటి క్లైమాక్స్ ఉండబోతుంది చెప్తారని కాదు, చూడాలి కదా. అది ఓకే. బట్ ఎంతవరకు కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు? 100% కాన్ఫిడెన్స్. అంటే మంచి క్లైమాక్స్. ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి నువ్వు చెప్పు చందు? ఎప్పుడు చూడని క్లైమాక్స్లు ఏముంటాయి? అంటే హీరోలు ఇద్దరు చచ్చిపోతారేమో అని. అది చూస్తే తెలుస్తుంది. ఎవరు నేను చచ్చిపోయానా, ఆవిడ చచ్చిపోయారా, ఇద్దరం కలిసి చచ్చిపోయామా, అది సినిమా చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా చాలా మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం థియేటర్ నుంచి. అంటే ఈ మధ్య కొన్ని ప్రోమోస్ కానీ లేకపోతే చిన్న చిన్న గ్లిమ్స్ కానీ ఓన్లీ అక్కడ వరకే ఉంటున్నాయి, థియేటర్లో ఉండలేదు. ఇప్పుడు మాకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించిన థియేటర్లో కూడా ఉంటాయి అంటారా, లేకపోతే జస్ట్ ఇది టీజర్లో ట్రైలర్లో చూపించినవి చాలా సినిమాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో లేని ట్రైలర్లు టీజర్ల కోసం కట్ చేసి వేస్తున్నారు. మా సినిమాలో చాలా కంటెంట్ ఉంది, మేము అది దాచిపెట్టాం. అందుకే అంటున్నాం క్లైమాక్స్ చాలా బాగుంటుందని. అంటే ఎవరికి ఏమైంది అనేది డెఫినెట్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఆ 14 సంవత్సరాల కథ ఏంటి, ఏం జరిగింది, ఇదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. కామ్లీ గారు మీరేం చెప్పకపోయినా బాగుండేది. ఏదో అర్థం కానట్టు వెనక్కి తిరిగి ఒక 4-5 సార్లు ఒక ఎలివేషన్ ఇచ్చి దానికి వదిలిపెట్టారు. అదేంటిదండి? ఎవరిదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, లేకపోతే కథలోదా ఎలిమెంట్? ఏంటి ఎలిమెంట్ అది మీరు దాచిపెట్టిన ఎలిమెంట్? అది దాచిపెట్టిన ఎలిమెంట్ అండి, అలా ఎలా చెప్పేస్తాం? మరి దాచిపెట్టిన ఎలిమెంట్ కాబట్టి అండి. మీరు ఆ చిన్న లీడ్ ఇవ్వకుండా ఉంటే అసలు మాకు అది ఉండేది కాదు. ఆ లీడే నేను ఇందాక ఇచ్చా. ఆయన పాపం నా మాడిపోయిన మసాలా దోశ నేను తింటుంటే మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు? నేను చెప్తానండి, చాలా సింపుల్. 7th October చూడండి థియేటర్లో. 10th October చూడండి. 7 చూపిస్తాం వాళ్ళకి, 10th చూపిస్తాం. 10th October అంటే అది ఏం లేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నారండి మా సినిమా క్లైమాక్స్ బాగుంటుంది అంటే బాగుంటుంది అని. అందరికీ వాళ్ళ సినిమా క్లైమాక్స్ నచ్చుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇలాంటి ఒక క్లైమాక్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఆర్ మేబీ రాలేదేమో, ఐ డోంట్ నో. నాకున్న నాలెడ్జ్ ఏంటి, పరిజ్ఞానం వరకు రాలేదు.
వస్తే తెలియదు. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తెలుగు అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని తిట్టారండి. సో నేను ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యొచ్చా. సో అది 10th October మీరు చూడండి, కంపల్సరీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అంటే శశివదనే అనే టైటిల్ రోల్కి జస్టిఫికేషన్ ఏంటో మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు బేబీ సినిమా చూశారు, చూసి చాలామంది తిట్టుకున్నారు, ఏంటి ఇట్లా ఒక లేడీ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది అని. ఒక ఆడపిల్ల జెన్యూన్గా ప్రేమిస్తే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలుగుతుంది, ఎంత జెన్యూన్గా ప్రేమిస్తారు ఒక ఆడపిల్లలు అనేది ఈ సినిమాలో చూడాలి, అందరూ చూస్తారు. ఇంకా దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా లవ్ స్టోరీస్లో మనం ఇట్ ఈస్ నెవర్ అబౌట్ టేకింగ్ సైడ్స్. అమ్మాయిలు గొప్పవాళ్ళ, అబ్బాయిలు గొప్పవాళ్ళ, అదంతా కాదు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే ప్రేమ కూడా వాళ్ళకి ఉంటుంది కదా. సో ఈ ఫిలింలో ఏంటి అంటే, ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత దూరం వెళ్తుంది, ఏం చేయగలుగుతుంది. అండ్ రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యాక మనం ఎప్పుడైనా ఇలాంటి కొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ చూసి అరే వైఫ్ మటీరియల్ ఇలా అనుకుంటాం కదా, క్రష్ లిస్ట్లోకి యాడ్ చేయండి. కంపల్సరీ శశి అనే క్యారెక్టర్ అయితే ప్రతి అబ్బాయి ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అని అయితే అనుకుంటారు ఫర్ షూర్. ఎస్, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు 3 years ఒక సినిమాకి కేటాయించడం, ప్రొడ్యూసర్ కేటాయించడం వేరు, బట్ ఆర్టిస్టులు కేటాయించడం అనేది వేరు. ఎందుకంటే మీకు వేరే సినిమాలు చేస్తూ ఉంటారు, వాటికి వచ్చేసరికి మీ లుక్ వైజ్ కానీ లేదంటే పోస్చర్స్ అవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది కదా. మరి సో 3 years ఒకే సినిమాకి పెట్టేశారు మీరు, అంటే ఏంటి ఆ నమ్మకం ఏంటి? సో అదే నమ్మకంతో చేసాం. అంటే మీరు ఫస్ట్ కథే నమ్మలేదు కదా, బట్ అంత నమ్మకం తర్వాత చేస్తున్నప్పుడు వచ్చింది. కథ నేనేం చెప్పానంటే, ఆయన నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదని చెప్పాను. దాని తర్వాత అతను డీటెయిలింగ్ ఇచ్చాడు, వాట్ ఈజ్ వాట్, ఎట్లా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నన్ను అతను కలవటం, సో అతనికి కొంత ప్రతి ఒక్కళ్ళు బాగా నరేట్ చేయలేకపోవచ్చు, కానీ బ్రహ్మాండంగా తీసుండొచ్చు. ఆ కోవకు చెందినవాడు మా సాయి. బాగా చెప్పలేడు కానీ బ్రహ్మాండంగా తీస్తాడు. 10 చెప్పుంటే అతను 200 తీసాడు. సో డెఫినెట్గా మేము అందరం బిలీవ్ చేసాం కాబట్టే కథని ముందుకు తీసుకెళ్ళాం. తేజ గారు, అంటే బేసిక్గా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక అంటే అది ఎలా ఉంటుంది అనేది ముందు ఒకసారి తెలుసుకుని తర్వాత అంతా దాంట్లో వస్తాం కదా. బట్ సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే అది అంటే ఒక 100 రూపాయలతోనో 1,00,000 రూపాయలతోనో అయిపోయేది కదా, కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నప్పుడు. సో మరి మీరు జస్ట్ నోటి మాటతోనే అయిపోయింది, అందుకే ఇంత ప్రాబ్లం అయింది అన్నారు కదా. సో మరి అసలు అంటే నమ్ముతాం కదండి, ట్రావెల్ చేసిన వాళ్ళు మనతో ట్రావెల్ చేసిన వాళ్ళు నమ్ముతాము. సో ఇంకా అది అదే ఇంకా ఫ్రెండ్షిప్లో చేయకూడదని చేశాను నేను, అంతే. అయితే డైరెక్టర్ ఏమో కొత్త డైరెక్టర్. అవునండి, ఇందాక చెప్పినట్టు ఆయన అంటే చెప్పింది అంటే సరిగా చెప్పలేదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే తీసి చూపిస్తారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా. సో మరి అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ కింద వచ్చినప్పుడు, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇలా కథ చెప్పినప్పుడు అంటే ఏం మీకు అంటే చిన్న సినిమా చేసినప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్ కూడా కావాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక వరల్డ్లో చెప్పాల్సిన ట్రెండ్ నడుస్తుంది కథల్లో ఇప్పుడు. సో మనోడు చెప్పినప్పుడు నాకు జియోగ్రఫీ చెప్పాడు, అక్కడ క్యారెక్టరైజేషన్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. సో ఇది ఎలా ఉంటుందంటే అండి, దీనికి ఇతను రాసుకున్న కథకి మ్యూజిక్ యాడ్ అవ్వాలి, విజువల్ యాడ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్లు యాడ్ అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. అది రిస్కే అని నేను పెద్ద డైరెక్టర్స్తో పోలుస్తున్నాను అనుకోవద్దు, కానీ శేఖర్ కమల గారు, మణిరత్నం గారు ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ మనోడిది. అంటే సీన్లు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాస్తూ ఉంటాడు, ఇక్కడ ఇది మ్యూజిక్ వస్తుంది అంటాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడో లేదో తెలియదు, మనోడి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ అవ్వాలంటే మనం సెట్కి వెళ్తే కానీ తెలియదు, బట్ ఫ్రెష్గా అయితే ఉంటుందని బిలీవ్ చేసాము. సో నేను నా ఒపీనియన్తో పాటు మా వైఫ్కి కూడా చెప్తే తను కూడా ఓకే అనేసరికి ఇంకా సరే బిలీవ్ చేద్దామని ఫస్ట్ ఒక 10 days షూట్ చేసినప్పుడు అర్థమైంది మాకు. సో హీఈస్ డెలివరింగ్ అనేసి సో ప్రొసీడ్ అయిపోయాడు. ఇంకా డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, సో ఇందాక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి అవుట్పుట్ని మాకు చూపించారు, ట్రైలర్ చాలా బాగుంది. అయితే అందరూ చెప్తున్నారు, రక్షిత్ గారు ఒక మాట చెప్పారు ఇలాగా, ఫస్ట్ నాకు అర్థం కాలేదని చెప్పేసి. మీరు కన్వే చేయడంలో కష్టం పడినా తీయడంలో 100% 200% సాటిస్ఫై చేశారని చెప్పారు. అయితే ఫస్ట్ ఈ కథని రాసుకున్న తర్వాత ఈయనకన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పారా? చెప్పాను. అంటే నేను ఎలా ఉన్నానంటే ఆ టైంకి షార్ట్ ఫిలిమ్స్ అంటే హను రాఘుపూడి గారి దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే, పడిపల్లి హెచ్ఎంసీ. ఆ తర్వాత నేను ఒకటే సినిమా చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, అంటే మనం క్లాస్కి వెళ్తాం కానీ ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది మన మార్కులు ఎన్ని వస్తాయి ఏంటి మనం అనేది. అలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండే.
ఆ టైంలో ఎలా ఉందంటే మైండ్ సెట్ చిన్న బడ్జెట్ అంటే ఆ టైంకి అలాగే ఉంటుంది కదా, మనకి షార్ట్ ఫిల్మ్ తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని. సినిమా కూడా కొత్త వాళ్ళతో వెళ్దాం, చిన్న బడ్జెట్లో వెళ్దాం, అలా ఉండే. ఫస్ట్ తేజ గారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా నాకు కొత్త వాళ్ళు కావాలండి, అలా బాడీ మీద మొత్తం మీద ప్యాంటు షర్టు చెప్పులు కలిపిన 500 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇలా వెళ్దాం అని అన్నాను. ఆయన ఏంటంటే దీన్ని ఇలాంటిదని చెప్పాలంటే నౌన్ ఫేస్ తెలియాలి, నౌన్ ఫేస్ ఉంటేనే వెళ్తుంది అంటే అసలు ఇవన్నీ కూడా తెలియదు, తీయాలంతే. ఆయన చేసిన ఇవన్నీ అంటే ఆయన నమ్మి ఇది చేస్తాడు వీటన్నిటికీ దీనికి ఇవన్నీ ఉంటే హెల్ప్ అవుతుంది, అలా తీసుకెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చారండి అంతే. యాక్చువల్లీ ఆయన అంటే నేను ఎప్పుడు చెప్తాను ఆయన్ని 90% నిజంగా నన్ను నమ్మింది గౌరీ గారు ఒక్కలే. అంటే నాకు అదొక ప్రాబ్లం, ఫస్ట్ డైలాగ్ తక్కువ రాస్తాను, మొత్తం మూమెంట్స్ మీద ఉంటుంది, దాని కొరియోగ్రఫీ ఉంటుంది. యాక్చువల్లీ మనోటి టార్చర్ ఎక్కువ నన్ను భరించింది డిఓపి. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి కథ ఉండదు, మొత్తం షార్ట్లు చెప్తాను, ఆ సీన్ ఒక రోజు వస్తుంది, ఈ సీన్ ఒక రోజు వస్తుంది, షార్ట్ ఫిల్మ్ కూడా అంతే. బట్ ఫైనల్గా సినిమా మొత్తం చెప్పినప్పుడు మనం చిన్న బడ్జెట్ అంటావు, కొత్త వాళ్ళు అంటావు, అవుతుందా అన్న దాంట్లోనే ఉన్నాం. బట్ ఎంతైనా ఏ రోజు నా దగ్గరికి బడ్జెట్ ఎంత అయిందో కూడా చెప్పలేదండి. ఫస్ట్ తీసుకుంటే వెళ్ళిపోయాను నేను ఒక 45 days అలా తీద్దాం అనుకున్నది, 70 రోజులు ఇచ్చారు నాకు వర్కింగ్ డేస్. ఫస్ట్ దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పగలను అంతే. యాక్చువల్గా నేను అడిగింది ఆయన కన్నా ముందు ఇంకెవరికన్నా కథ చెప్పాను అలాగే కొత్త చెప్పాను, షార్ట్ ఫిల్మ్ చేసిన మైండ్ సెట్తోనే కొత్త వాళ్ళని అనుకున్నాను, యూట్యూబర్స్ వాళ్ళకే చెప్పుకున్నాను అంతే. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. అంబిక గారు హాయ్ అండి. హాయ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో, అంటే వాట్ యూ విల్ సే, అండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏడీ కింద చేశాడు ఈ మూవీలో. సో నాకు ఈ ఆఫర్ అనేది అలా వచ్చింది. నా క్యారెక్టర్ మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది. సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్కి మీరే కారణం అవుతారా? ఇప్పుడు నేను చెప్పనండి. మీకు ఎలా తెలిసింది? ఏదో దాచిన దాంట్లో అదొకటి, లోపల చాలా ఉన్నాయి. అన్నీ 10th October అన్నీ బయటకు వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రక్షిత్ అన్న హాయ్ అన్న. హాయ్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మంచి ఫీల్ వచ్చింది. అంటే ఈ 3 years గ్యాప్లో అంటే ఇంకా కొత్త సినిమాలు కూడా కొన్ని వచ్చాయి సేమ్ ఈ టైప్లోనే, హాయ్ అవ్వచ్చు, ఇంకొన్ని మూవీస్. అంటే దానికన్నా ముందు వస్తే బెటర్ ఏమో అని అనిపించింది ఏమైనా? ఇది ఒక్కటి నేను ఒకటి చెప్తానండి. నేను గోదావరి సైడ్ కథ రాసి గోదావరిలో ఫస్ట్ కెమెరా పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు నాలాగా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అంటే ఏమొచ్చినాయి, వచ్చినాయి, కమిటీ గొర్రెలు వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది, ఇంకేమైనా వచ్చినాయి గుర్తులేదు.